ఇంతవరకు సమాధి పాదంలో 8 సూత్రాలని విశదీకరించుకొని ఉన్నాం. ఇక 9వ సూత్రంలో అవతారిక పంచవృత్తులలో 3వది ఎగు వికల్ప వృత్తికి లక్షణాన్ని తెలుపుతూ ఉన్నారు. ఇప్పుడు వికల్పము అంటే ఏ లక్షణములు గలది వికల్పము అంటారో అది చెప్పబోతూ ఉన్నారు. శబ్ద జ్ఞానానుపాతి వస్తుశూన్య వికల్ప. శబ్ద జ్ఞానానుపాతి వస్తుశూన్య వికల్ప ఇది సూత్రం. ఇక శబ్దము జ్ఞానం అంటే శబ్ద జ్ఞానం, అనుపాతి అనుపతతీతి అనుపాతి, వస్తువు లేకుండా శబ్ద జ్ఞానము అనుసరించినటువంటిది వృత్తి అన్నమాట. అక్కడ వస్తువు ఉండదు కానీ శబ్ద జ్ఞానము వలన వస్తువు ఉన్నట్లు గోచరిస్తూ ఉంటుంటుంది. ఇది ఒక వృత్తి. దానిని ఒక ఉదాహరణ రూపంగా మనం చెప్పుకుంటే అర్థమవుతూ ఉంది. ఎలా అంటే చైతన్యం పురుషస్య స్వరూపం. ఇక్కడ షష్ఠి విభక్తి, పురుషుని యొక్క స్వరూపము చైతన్యమని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చైతన్యం పురుషస్య స్వరూపము, పురుషస్య అంటే పురుషుని యొక్క స్వరూపం ఏమిటి? చైతన్యము. ఇట్లా అయితే ఇప్పుడు షష్ఠి విభక్తి ఎక్కడంటే కృష్ణస్య గోహో, కృష్ణుని యొక్క ఆవు అన్నాం మనం ఉదాహరణలో. ఇక్కడ ఏమిటంటే కృష్ణుడు వేరు, కృష్ణుని యొక్క ఆవు వేరు. ఇక్కడ సరిపోతూ ఉంది, ఇందులో భేదం ఏమీ లేదు. మరి చైతన్యం పురుషస్య స్వరూపం అనే దగ్గర ఈ షష్ఠి విభక్తి అభేదమే కానీ భేదము కాదన్నమాట. ఎలా అంటే పురుషుని కంట భిన్నము చైతన్యం లేదు, కానీ వాడికులు ఏమనుకుంటున్నారు? పురుషుని కంట భిన్నమైనటువంటిదిగా గోచరిస్తుందన్నమాట పురుషుని యొక్క చైతన్యం అంటే. చైతన్యమే పురుషుడు, పురుషుడే చైతన్యం, ఈ ఇద్దరిలో భేదం లేదన్నమాట. ఈ విధముగా శబ్దజ్ఞాన మాహాత్మ్యం వలన ఈ వ్యవహారం కలుగుతున్నది. దీనిని బట్టి పురుషుడు వేరు మనం అనుకుంటున్నాం, చైతన్యం వేరు అనే జ్ఞానమే వికల్పం. అయితే ఇందులో కూడా అక్లిష్ట వృత్తి, క్లిష్ట వృత్తి. మొట్టమొదట మనం 5 వృత్తులలో కూడా క్లిష్టము ఉన్నవి, ఐక్లిష్టము ఉన్నవి చెప్పుకున్నాం. వృత్తయ పంచతయ్య క్లిష్టా అని. అది 5 సూత్రాల్లో కూడా 5 వృత్తుల్లో కూడా అనువర్తిస్తుందన్నమాట ప్రతి దాంట్లో కూడా. ఇందులో అక్లిష్టం అంటే ఏమిటంటే ఈ దినము ఒక వంద్యాపుత్రుడు తిరుపతి నుండి లడ్డూలు తెచ్చి మనకిస్తాడని చెప్పినాడు ఒకడు వచ్చి. దాంతో మనకేం కలిగింది? సంతోషం కలిగింది. అంటే అతడు లడ్డూలు తెచ్చి మనకిస్తాడని. కానీ భావం ఏమిటి? వంద్యాపుత్రుడని మనకి చెప్పినారు. వంద్యాపుత్రుడు అంటే ఏమిటి? వంద్యకి ఇప్పుడు పుత్రులు ఉండరన్నమాట. అలాంటిది వంద్యాపుత్రుడు తిరుపతి నుంచి లడ్డూలు తెస్తున్నాడని మనకు చెప్పినప్పుడు మనం సంతోషిస్తే శబ్దమాహాత్మ్యం వలన మనకు శబ్దం కలుగుతుందా కానీ వస్తువు అక్కడ ఉందా? వస్తువు లేదు. అలాగనే ఒక వంద్యాపుత్రుడు వచ్చి మనకి ఈరోజు బాధ కలుగు చేస్తాడు, ఇంకొకటి విన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ మరి ఎలా ఉంది? ఆ శబ్దవృత్తి మహాత్మ్యమే కానీ మొట్టమొదటి విచారణ చేస్తే వంద్యకి ఎప్పుడు పుత్రులు ఉండరన్నమాట. అందుకని ఇటువంటిది ఒక వృత్తి అని మహర్షుల వారు మనకి చెప్పి ఉన్నారు. ఈ విధముగా ఇంతవరకు కూడా శబ్దజ్ఞానానుపాతి వస్తుశూన్య వికల్ప. ఆ విధముగా ఇక చెప్పబోతూ ఉన్నారు క్రమప్రాప్తముగు నిద్రావృత్తి లక్షణం ఇప్పుడు చెప్పబోతూ ఉన్నారు. నిద్రావృత్తికి అభావ ప్రత్యాలంబన వృత్తి నిద్ర. అది అభావ ప్రత్యాలంబన వృత్తి నిద్ర, ఇది పదవి భాగం అన్నమాట. ఈ విధముగా ప్రత్యాలంబన వృత్తి నిద్ర అంటే చెప్తున్నారు జాగ్రత్త స్వప్నాలు లేనటువంటి ఆ ప్రధాన రూప సుషుప్తిని, దాని యందు వృత్తిని నిద్ర అంటారు. సరే, ఏంటంటే జాగ్రత్త ఉండకూడదు, ఆ విధంగా స్వప్నము ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు జాగ్రత్త దశలో మాట్లాడుతున్నది నిద్ర అనిపించుకోదు. మరి బాగా నిద్ర పట్టాలంటే రాత్రి మనకి స్వప్నం వచ్చేసింది. స్వప్నం వచ్చినప్పుడు అనేక స్వప్నాలు వస్తూ ఉంటుంటే అప్పుడు కూడా నిద్ర తెల్లవారు లేచినప్పుడు స్పష్టంగా ఉండదు. అందుకని వృత్తి చెప్తూ ఉన్నారు. ఇందు కూడా ఒక వృత్తి. ఎలాంటి వృత్తి? సుఖమహమస్వాప్సం నకించిత్ అవేదిషం అని చెప్తున్నాం. తెల్లవారు లేచి బాగా నిద్రపోయినాడు అనుకోండి, రాత్రి స్వప్నము లేదు, తన యందు తాను తెలివి కూడా లేదు, అటువంటి నిద్ర వచ్చింది అనుకోండి. అటువంటి నిద్రలో ఏమిటి మనకు భాషించింది? రాత్రి ఏమీ లేకపోయినా తెల్లవారు లేసి అంటాం, అబ్బా రాత్రి ఎంత సుఖంగా నిద్రపోయినాం అని అంటాం. కాబట్టి ఇది కూడా ఏమైందప్పుడు ఒక వృత్తిని వ్యాపించింది అన్నమాట. ఈ విధముగా సత్వరజో గుణములు లేనటువంటి నిద్ర స్వప్నాదులతో ఎప్పుడైతే మనకుంటుందో అది సుఖం లేదనమాట.
కాబట్టి అక్లిష్టం అంటే సుఖదాయకమైన వృత్తి, క్లిష్టం అంటే స్వప్నాది దోమలు అవి ఇవి రావడం వల్ల ఆ నిద్ర సరిగా ఉండదు. కాబట్టి చెప్తున్నారు రజో గుణములు లేనటువంటి నిద్ర స్వప్నాదులతో ఎప్పుడైతే మనకు ఉంటుందో అది సుఖం లేదనమాట. కాబట్టి అక్లిష్టం అంటే సుఖదాయకమైన వృత్తి, క్లిష్టం అంటే స్వప్నాది దోమలు అవి ఇవి రావడం వల్ల ఆ నిద్ర సరిగా ఉండదు. కాబట్టి చెప్తున్నారు ఇప్పుడు కొంతమంది ధ్యానంలో కూర్చుంటారు, జపంలో కూర్చుంటారు, అప్పటినే నిద్ర వస్తూ ఉంటుంటుంది. మరి ఆ నిద్ర రావడానికి కారణం ఏమిటి? ఏదైనా సరే అందుకు కొన్ని ఆ దోషాలు చెప్తున్నారన్నమాట. మనం సాధన సమయంలో నిద్ర రాకూడదన్నమాట. ఆ నిద్ర వచ్చిందంటే ఎవరికి ఏ దోషం అందో గుర్తు తెచ్చుకోవాలన్నమాట. అందరికీ చెప్పినటువంటివి అన్ని శాస్త్రంలో 4 రకాలు చెబుతారు. 4 రకాలు ఒక వ్యక్తి కొట్టవలసిన పని లేదు. ఒక్కొక్కరికి ఒక దోషం ఉంటుంది. ఆ దోషాన్ని వారు తీసివేసుకుంటే ఆ దోషంతో అది పోతుంది. మొట్టమొదట మనం రాత్రి ఎందుకు బాగా నిద్ర పట్టలేదు అనుకోండి, అప్పుడు జపంలో కూర్చొని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మరి ఇంద్రియాలన్నీ కూడా ఏకాగ్రతగా వస్తున్నప్పుడు ఏమవుతుంది, తమో గుణమైనటువంటి ఆ రాత్రి నిద్ర లేని శరీర కారణంగా ఇప్పుడు మనకు నిద్ర వచ్చేస్తుంది ఒక పాయింట్. అలాగనే రెండవది భోజనం అనేది ఎక్కువగా తిన్నామనుకోండి, ఆ తినేటప్పుడు మనకి నిద్ర వస్తుంది. అందుకే చెప్పినారు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అన్నారు. యుక్త నిద్ర, యుక్త చేష్ట, యుక్త భోజనం ఇవన్నీ కూడా మితంగా ఉన్నాయనుకోండి, అటువంటి వానికి నిద్ర రాదు అన్నమాట. ఇంకా నిద్ర వస్తే ఏదైనా సరే రజో గుణము తమో గుణము కలిగినటువంటి ఆహార వస్తువులు, ఈ మత్తు పదార్థాలు వీటి వల్ల ఏమొస్తుంది, వీటి వల్ల కూడా మనకి నిద్ర వస్తుందన్నమాట. ఇక ఆరోగ్యం సరిగా లేదు, జ్వరంగా ఉండొచ్చు మరి శరీరంలో, అప్పుడు కూడా జపంలో కూర్చున్నాం అనుకోండి, ఈ శరీరము తన ధ్యేయ వస్తు స్థితికి పోదనమాట, అప్పుడు కూడా నిద్ర వస్తూ ఉంటుంటుంది. ఈ విధంగా కొంతమంది ఇప్పుడు శీతాకాలం వచ్చింది, ఇటుకన్నా ఉత్తరాదిలోనైతే అవి ఎన్నో కంబళ్ళు కప్పుకుంటారు. ఆ శీతాకాలం ఎక్కువ కంబళ్ళు ఎప్పుడైతే కప్పుకున్నారో చక్కగా జపాలు పట్టుకొని చేస్తూ ఉంటుంటారు కదా, దానివల్ల ఏమవుతుంది, చాలా సుఖంగా నిద్ర వస్తుంది. అందుకని మనము ఆ జపకాలములో ఆ మితమైనటువంటి విషయాన్ని స్వీకరించాలి. ఈ విధంగా అధ్యయనాదులందు కూడా ఎక్కువ మానసిక పరిశ్రమ చేస్తున్నాం అనుకోండి, ఆ మానసిక పరిశ్రమతో ఏమవుతుంది, ఆ నిద్ర రావడానికి నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకు ఎక్కువ పరిశ్రమ చేసినందువల్ల. ఈ విధముగా కొంతమంది సంధ్యావందనము, జపము, స్తోత్రాదులు చేస్తూ ఉంటుంటారు. అవి చేసేటప్పుడు వాటి యొక్క అర్థం మాత్రం ఎప్పుడైతే తెలుసుకోలేదో నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఒక ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, ఎవరైనా ఆ ఉపన్యాసం వినేవారికి అర్థం కాలేదనుకోండి, నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. ఆ ఉపన్యాసం వినేటప్పుడు ఆ విషయం అర్థమైతే తర్వాత ఏమొస్తుందో, తర్వాత విషయం ఏమిటో అన్న భావన ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నిద్ర రాదు. లేకపోతే కొన్ని దగ్గర హరికథలు చెబుతూ ఉంటుంటారు, ఆ నిద్రపోయిన గురువు నిద్రపోతూనే ఉంటుంటారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళకి ఈ భావం ఏమీ అర్థం కాదన్నమాట. అర్థం కాని వ్యర్థమని వారు హాయిగా నిద్రపోతూ ఉంటుంటారు. కాబట్టి ఈ విధంగా నిద్ర కారణాలు చెప్తూ ఉన్నారన్నమాట. ఇక తమోగుణ సంబంధ వ్యక్తులతో స్నేహం చేయడం కూడా ఒక పాయింట్ చెప్పినారు. తమోగుణ సంబంధమైనటువంటి వ్యక్తులతో ఎప్పుడైతే మనము స్నేహం చేస్తూ ఉంటుంటామో ఆ వృత్తులన్నీ కూడా వచ్చి ఇతను మానసికంగా రాకుండా చేస్తాయన్నమాట. సాధన సమయంలో ఈ అజాగ్రత్తతో ఈ నిద్ర వచ్చేస్తూ ఉంటుంటాయి. ఇక యోగాభ్యాసం వల్ల మనం యోగాభ్యాసం చేస్తూ ఉన్నాం, దాని యొక్క లాభమేంటి నష్టమేమిటని విచారణ శక్తి ఉండాలన్నమాట. ఆ విచారణ శక్తి లేదనుకోండి, అప్పుడు కూడా ఏమీ తోచదనమాట. వారు చేస్తూనే ఉంటుంటారు, నిద్రపోతూనే ఉంటుంటారనమాట. ఈ విధముగా దైవ విషయంలో కూడా విశేష జ్ఞానం లేకపోవుట, విశ్వాసం లేకపోవుట, అభిరుచి ఇవన్నీ కూడా మనకి నిద్ర లేకుండా చేయడానికి కారణాలన్నమాట. అందుకని జపంలో ధ్యానంలో నిద్ర రావడానికి కూడా కారణాలు. అందుకని ఈ వృత్తి విశేషం ఇది. ఇక చెప్తూ ఉన్నారు అనుభూత విషయ అసంప్రమోష స్మృతి అని చెప్పినారన్నమాట. ఇది పంచమ వృత్తి అన్నమాట. మనకి వృత్తులు చెప్పినారు కదా, 5 ప్రత్యక్షం చెప్పినారు. ఆ విధంగా చెప్పి ఇప్పుడు 5వ చెప్తూ ఉన్నారు అనుభూత విషయ అసంప్రమోష స్మృతి. స్మృతి అంటే ఏమిటి, జ్ఞాపకం అని అర్థం. ఇది ఎలాంటిది, స్మృతి ఎలా ఉంటుంది, ఇంద్రియములైనటువంటి మనకి ఇంద్రియాలు ఏమిటంటే ఇవన్నీ ఇంద్రియాలు, నేత్రములు, చెవులు, ముక్కు, కనులు ఇవి ఇంద్రియాలు అన్నమాట.
ఈ ఇంద్రియాల ద్వారా శబ్దస్పర్శాదుల యొక్క అంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఈ విషయములతో ఎప్పుడు అనుభవం వచ్చిందో ఆ అనుభవం మరువుకుండుటే స్మృతి అని శాస్త్రం చెప్తూ ఉంది. ఇది కూడా ఒక వృత్తి అన్నమాట. దీన్ని కూడా నిరోధించుకోవాలి మనం. అనుభూత విషయ అసంప్రమోష స్మృతి. ఇంద్రియములైనటువంటి శ్రోత్రాదుల ద్వారా శబ్దస్పర్శాదుల యొక్క అనుభవము మరువుకుండటే స్మృతి అని చెప్తుంది శాస్త్రం అన్నమాట. కాబట్టి చెప్తూ ఉన్నారు శాస్త్రంలో ఇది ఎలాగొచ్చింది అనుభవము మనకి స్మృతికి మధ్యలో ఉన్నటువంటి దేని ద్వారా ఏది, దాని ద్వారా ఏమిటి అన్నటువంటి క్రమాన్ని చెప్తూ ఉన్నారు. అనుభవజన్య జ్ఞానం సంస్కార అది అన్నమాట. ఎప్పుడైనా మనకి మొట్టమొదట ఇంద్రియములతో విషయాలను అనుభవించినప్పుడు అది ఏమవుతుందో మనకి ప్రత్యక్షం అవుతుందన్నమాట. దాని ద్వారా హృదయాకాశంలో ఒక సంస్కారం ఉద్బోధమవుతుంది. ఆ సంస్కారం పడి ఎప్పుడైనా ఆ సంస్కారానికి సంబంధమైన వస్తువులను చూచినప్పుడు కానీ అటువంటి విషయములు మనకు కనబడినప్పుడు కానీ స్మృతి వస్తుందన్నమాట. సంస్కారజన్య జ్ఞానం స్మృతి. ఇది ఎప్పుడైనా మనం ఒక మనిషిని చూసామనుకోండి, ఎక్కడో కాశీలోనో లేకపోతే గైలోనో, ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ వ్యక్తి కనబడనుకోండి, ఒకసారి మనకు కనబడుతుంది, ఇతడు మనకి ఇంతకుముందు చూసి ఉన్నాము అన్నటువంటి స్మృతి మనకు కలుగుతూ ఉందన్నమాట. ఇది ఎక్కడైనా మనం కాఫీ తాగామనుకోండి, ఆ కాఫీ అక్కడే పోతుందన్నమాట. తరువాత ఇంకో దగ్గర కాఫీ ఇచ్చారనుకోండి, అప్పుడు అంటాం మనం ఏదైనా సరే ఆనాడు హైదరాబాదులో మనం తాగిన కాఫీలాగా ఇంతవరకు ఎక్కడా దొరకలేదండి అంటారు కొంతమంది. ఎందుకు చూడండి, అది ఎందుకంటే ఆ సంస్కారం దాన్ని అంటిపెట్టి ఉంటుందన్నమాట. ఆ సంస్కారానుసారంగా మనకి స్మృతి కలుగుతుందన్నమాట. ఈ విధముగా ఎవరైనా ఒక నిందించారనుకోండి, ఎప్పుడైనా ఆ నిందించినటువంటి విషయాన్ని ఆ విధంగానే గుర్తుపెట్టుకుంటారు కొంతమంది. అర్థమైందా? అది ఎప్పుడైనా ఆ వ్యక్తి కనబడాడంటే ఫలానప్పుడు నాకు ఈ వ్యక్తి ఈ విధంగా నన్ను నిందించాడు అన్నటువంటి స్మృతి ఉంటూ ఉన్నదన్నమాట. ఈ విధముగా కానీ ఏదైనా ఒక సద్వాక్యాలను గుర్తుపెట్టుకోవడం అంటే మానవుడికి కష్టం. అది మామూలు వాక్యాలను చక్కగా గుర్తుపెట్టుకుంటారు అందరూ కూడా. సద్వాక్యాలు ఎక్కడైనా ఒక ఉపన్యాసం వింటారు, ఏదైనా సరే ఒక శాస్త్రాన్ని చదువుతారు, మళ్ళీ ఆ విషయాలు గుర్తు ఉండవు, ఎందుకంటే అది సంస్కారం అన్నమాట. కాబట్టి ఈ విధంగా సంస్కారజన్య జ్ఞానము స్మృతి. కాబట్టి ఇటువంటి వృత్తిరోధానికి కావలసిన సామగ్రిని మనకి మహర్షులు వారిచ్చి సదా రక్షించెదరుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.